దీపావళికి రిలీజ్ అయిన కే ర్యాంప్ తర్వాత టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా సందడి లేదు. చిన్న సినిమాలు ఈ గ్యాప్ను ఫుల్ఫిల్ చేస్తున్న టాలీవుడ్కు మాత్రం అర్జెంటుగా ఒక బ్లాక్ బస్టర్ కావాలి. ఆ లోటును రామ్ తీరుస్తాడా? ఆంధ్ర కింగ్ తాలూకా టైటిల్ పేలుతుందా? ఎనర్జెటిక్ స్టార్తో పాటు అతన్ని హీరోయిన్ కంబ్యాక్ ఇస్తారా? ఇదే ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం కూడా హాట్ టాపిక్ గా మారాయి. దీపావళికి రిలీజ్ అయిన సినిమాల్లో కే ర్యాంప్ ఒక్కటే బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడి మంచి వసూలను అందుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ బాహుబలి ఎపిక్, మాస్ జాతర, ది గర్ల్ ఫ్రెండ్ లాంటి చిత్రాల రిలీజ్ చూసింది. కానీ పెద్దగా కలెక్షన్స్ అయితే చూడలేకపోయింది. నవంబర్ ప్రారంభం నుంచి లెక్కలేసుకుంటే బాక్స్ ఆఫీస్ సిచ్యువేషన్ చాలా బ్యాడ్ గా ఉంది. ఈ లోటు తీర్చేందుకు రామ్ ఏమైనా ప్రయత్నిస్తున్నాడా? తాను నటించిన కొత్త చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకాతో మ్యాజిక్ చేసి టాలీవుడ్ కు బ్లాక్ బస్టర్ అందిస్తాడా? మరికొద్ది గంటల్లో ఈ విషయంపై క్లారిటీ రానుంది. 2019లో అనుకుంటా సూపర్ హిట్ కొట్టాడు రామ్. ఆ తర్వాత 5 సినిమాల్లో నటించాడు. కానీ మినిమం యావరేజ్ కూడా పర్లేదు. మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర కింగ్ తో తిరిగి వస్తున్నాడు. గతంలో మిస్ శెట్టి, మిస్టర్ పులిశెట్టి తీసి ఇంప్రెస్ చేసిన డైరెక్టర్ మహేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆంధ్ర కింగ్ పాత్రను కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇక హీరోయిన్ గా టాలీవుడ్స్ మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే కనిపించనుంది.